చాలా బాగుందన్న సినిమా, చాలా బాగుందండి. ఎలా ఉందా? చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్ సూపర్ ఉంది సినిమా. బాగుందన్న సినిమా. ప్రేమంటే అనే సినిమా చూసాను భయ్య, చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారి గురించి మాట్లాడదాం. నేను నిజంగా స్టోరీ అయితే హైలైట్ ఉంది సార్. నిజంగా అన్యూన్య దాంపత్యం అంటారు కదా, అలా అనిపించింది నాకు సినిమా చూస్తుంటే. హీరో హీరోయిన్ మధ్యలో కాంబినేషన్ కానీ, ఆ పంచ్ డైలాగులు కానీ, ఎవ్రీథింగ్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అసలు ఆనంద్ గారి గురించి చెప్పాలంటే మెయిన్గా హీరోయిన్ గురించి అసలు క్రేజీ భయ్య. నిజంగా ఆ యాక్టింగ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, అలాగే ప్రియదర్శన్ అన్న అసలు మామూలు ఎక్కడ కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్ డైలాగులు అనేది నాన్ స్టాప్లో టక్క పడిపోతున్నాయి. అలాగే మేము చెప్పుకోవాలంటే ఈ సినిమాలో సుమ గారు అలాగే ఆ వెన్నెల కిషోర్ గారు కామెడీ టైప్ అయితే అదిరిపోయింది. అసలు ఆ కామెడీ ఫుల్గా ఎంజాయ్ చేసాను భయ్య. సినిమాలు అలాగే చూసుకుంటే కూడా మనం ఐపరాది కానీ ఇలా కాంబినేషన్ సుమ గారు ఉండడం, అసలు ఆ సీన్స్ అంటే ప్రతి సీన్ కూడా బాగా ఎంజాయ్ చేసాం. కామెడీ టైమింగ్ ఉంది భయ్య ప్రతి ఒక్కరికి. వెన్నెల కిషోర్ గారి గురించి చెప్పాల్సిన అవసరం టైమింగ్లో కామెడీ అనేది ఎలా ఉంటుంది అనేది మన అందరికీ తెలుసు. చాలా బాగా కామెడీ అయితే వేరే లెవెల్ అనిపించింది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక అద్భుతమైన స్టోరీ తీసుకొచ్చారు. ఈ ఫ్రైడే అయితే ఖచ్చితంగా చెప్తున్నా భయ్య, బ్లాక్ బస్టర్ హిట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రేమంటే అంటే ఏమన్నా సినిమా ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి భయ్య. ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. అసలు వేరే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అసలు చూసుకునే కొద్ది కూడా అప్పుడే అయిపోయిందన్న ఒక థ్రిల్లింగ్, తొందరగా అయిపోయిందన్న అనిపించింది సినిమా. సినిమా అయితే చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తారు. అలాగే మెయిన్ చెప్పుకోవాలంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అసలు డైలాగ్ ఉంటాయి చూసిన పట్ట డైలాగ్స్ చాలా ఎంజాయ్ చేసాము. ఐబ్రాజ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. అలాగే డైరెక్షన్ మంచిగా అనిపించింది నాకు, చాలా డిఫరెంట్గా కొత్తగా అనిపించింది డైరెక్షన్. అలాగే విజువల్స్ మెయిన్ చెప్పుకోవాలంటే ఆ లొకేషన్స్ కానీ, ఆ విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. మెయిన్ చెప్పేది ఉంది భయ్య, సినిమా గురించి అయితే ఒకే ఒక మాట చెప్తా, నాకు బస్ట్ అందులో ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి, డోంట్ మిస్. ఇప్పుడే ప్రేమంటే మూవీ చూసాను. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అంటే పేరుకు తగ్గట్టు ప్రేమ ఎలా ఉండాలో చాలా బాగా చూపించారన్న. మెయిన్లీ మన హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ కావచ్చు, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ మాత్రం వేరే లెవెల్ ఉంది. అండ్ ప్రియదర్శి గారి కామెడీ టైమింగ్ కావచ్చు, ఆనంద్ గారి అసలు ఆమె కామెడీ టైమింగ్ కావచ్చు, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ డైరెక్టర్ గారు చాలా మంచి స్క్రిప్ట్తో వచ్చారు. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు, లవ్లో ఉన్న వాళ్ళు అందరు చూడాల్సిన సినిమా. ఎందుకంటే అసలు ఎలా ఉండాలి బాండింగ్ అంటే దానికి ప్రతిరూపమే ప్రేమంటే సినిమా అని చెప్పుకోవచ్చు. సో సుమ గారి యాక్టింగ్, సుమ గారి కామెడీ యాజ్ యూజువల్ గా కుమ్మేశారు ఆమె అయితే. సో ప్రియదర్శి గారికి మంచి బ్లాక్ బస్టర్ పడ్డదని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక సాంగ్ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇప్పుడే రింగ్ టోన్ కూడా పెట్టుకున్నా, అంత బాగుంది. సో మంచిగా ఫ్యామిలీ తోటి వెళ్ళి మంచిగా నవ్వుకొని మంచిగా థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యే సినిమా ఏదైనా ఉందంటే ప్రేమంటే. సో ప్లీజ్ డు విజిట్ ఇన్ థియేటర్. అన్న ఇప్పుడే ప్రేమంటే సినిమా చూసిన, సినిమా మాత్రం ర్యాంప్ ఆడించిందన్న. సినిమాలో ఉన్నంత వరకు చాలా చాలా అంటే చాలా నవ్వుకున్నా నేను. ప్రియదర్శిని గారి యాక్టింగ్ అయినా సరే, ఆనంది యాక్టింగ్ అయినా సరే ఇరగ కుమ్మారన్న. ఈ మధ్య కాలంలో చాలా లవ్ బ్రేకప్స్, చాలా పిల్లమోడు కొట్లాట చాలా మనం చూస్తాము. అట్లాంటి వాళ్ళందరికీ ఇట్లాంటి సినిమా చూస్తే కంపల్సరీ వాళ్ళు మళ్ళీ ప్యాచప్ అవుతారన్న. ఎందుకనంటే సినిమాలో సందేశం అలా ఉంది. సో ప్రతి ఒక్కరు ఈ సినిమాని అభిమానించండి. ఈ ప్రేమంటే కింద థ్రిల్లు ప్రాప్తిరస్తు అంటే ఫస్ట్ నేను ఏంటి థ్రిల్లు ప్రాప్తిరస్తు అని అనుకున్నా, కానీ క్లారిటీ వచ్చేసింది అన్న సినిమా చూసినాక. అంత ఫన్ వేలో ఉంది. ఇంకా సుమ గారైనా సరే, మన ఆది గారైనా సరే, అసలుకి యాక్టింగ్ అనేది లైక్ ఒక కామెడీ వేళ చించి పడేశారన్న. చాలా అంటే చాలా నచ్చింది. డైరెక్టర్ గారు అయితే చాలా మంచి వేళ తీసుకెళ్లారు సినిమా, చాలా నచ్చింది నాకు. ఇంకా మన యాజ్ యూజువల్ లియోన్ జేమ్స్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కుమ్మేశారన్న మీరైతే. చాలా అంటే చాలా బాగుంది. టోటల్ ఓవరాల్ గా సినిమా ఈ వీక్ లో బ్లాక్ బస్టర్ మూవీ అనుకోవచ్చు మనం. చాలా అంటే చాలా బాగుంది. అలా ఇప్పుడే చూసాను ప్రేమంటే సినిమా అంటే ఇలా ఉండాలి. నిజంగా ఇలాంటి లవ్ స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంది అనమాట. హస్బెండ్ వైఫ్ కలిసి చేసే విధానం అయితే చాలా బాగుంటుంది అనమాట. ఆ లవ్ని చాలా బాగా చూపించారు. అలాగే ప్రియదర్శిని గారు అయితే వన్ మ్యాన్ షో అని చెప్పాలి. సినిమా మొత్తాన్ని చాలా నీట్గా తీసుకెళ్తారు అనమాట. సో డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీని తీసుకొని దాన్ని హస్బెండ్ వైఫ్ స్టోరీగా మార్చి
చాలా అంటే చాలా బాగా చేశారు అనమాట. చేజింగ్ సీన్స్ కానీ దొంగతనం చేసే విధానం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. స్టోరీ రివీల్ చేయకూడదు కానీ చాలా మంచి పాయింట్ ఇది అనమాట. ఫన్తో పాటు ఒక ఎమోషనల్ లవ్ స్టోరీని చూపించారనమాట. అంత బాగుంది. డైరెక్టర్ గారు ఒక మంచి సినిమాని తీశారు. సో ప్రేమంటే సుమా గారి క్యారెక్టర్ అయితే వచ్చినప్పుడల్లా చాలా ఫన్ జనరేట్ అవుతుంది అనమాట. వెన్నెల కిషోర్ సుమా మధ్య వచ్చే సీన్స్ కానీ సుమాకి హీరో మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ సిచ్యువేషనల్ సాంగ్స్ అనమాట. మెయిన్ హైలైట్ అంటే లవ్ అనమాట. భార్య భర్తల మధ్య ఉండే లవ్ ఏ సిచ్యువేషన్లోనైనా వదలకూడదు అనేది చాలా బాగా చూపించారనమాట. ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి. నీట్గా చాలా ఖర్చు పెట్టి తీశారనమాట. ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, ఒక మంచి సినిమా ప్రేమంటే. అలా ఇప్పుడే చూసానన్నా ప్రేమ అంటే సినిమా. ప్రేమ అంటే ఇదే అలా ఉందన్న సినిమా నిజంగా చెప్తే మామూలు లేదన్న సినిమా అయితే చాలా న్యాచురల్గా ఉందన్న. కామెడీ అన్న ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్న. మరి హీరో గారు ప్రియదర్శన్ గారు జాతర చూసినాం, తర్వాత కోర్టు సినిమా చూసినాం, కానీ ఈ సినిమాలో మాత్రం చాలా నేచురల్గా చేశారన్న. చాలా బాగుందన్న. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్న, ఫుల్ కామెడీ అన్న. ఇంకా హీరోయిన్ గారు ఏంటి, ఇంకా మన రామప్రసాద్ గారి క్యారెక్టర్ కానీ లేదా ఐప్రాజ్ గారి క్యారెక్టర్ కానీ వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ కానీ ప్రతి క్యారెక్టర్ కూడా ఆయన చేశారు. మన సుమా గారు మర్చిపోయి సుమా గారు ఇప్పుడు దాకా మనం టీవీలో చూసాం. థియేటర్లో మాత్రం సుమా గారు గంజి మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ, ఫుల్ కామెడీ, ఫుల్ కామెడీ. పాప ఏముందన్న ఇంటర్వ్యూ దాకా ఇంటర్వ్యూ దాకా ఇంటర్వ్యూ తర్వాత ఉంటుంది. నాకు 10 నిమిషాలు ఉంటుంది. ఆ 10 నిమిషాలు థియేటర్కి వెళ్ళాలి చెప్తాను కదండి. చాలా బాగుంది. నవ్వుకుంటాను. ఇంకా థియేటర్లో ఇంకా వస్తూనే ఉన్నారు చూడండి. ఇంకా జనాలు అడ్డొక్కుతున్నారు. ఈ వారంలో ఏదో బెస్ట్ మూవీ ఉందండి ఇదేనండి. మన నవంబర్ 25 రిలీజ్ అయింది. దయచేసి థియేటర్ అండి. 10 మంది చెప్పండి, 10 మంది చెప్పండి. బెస్ట్ మూవీ అండి. ఇప్పుడే ప్రేమని సినిమా చూస్తున్నాను. ప్రియదర్శి అలాగే ఆనందిని నిజంగా ఎక్సలెంట్. నిజంగా ఒక భార్య భర్తలు ఎలా ఉండాలి, కెమిస్ట్రీ ఎలా ఉండాలి అనేది నిజంగా సినిమా చూసి తెలిసింది. ఎందుకంటే వీళ్ళు వచ్చి నేను కూడా ఒక ఛాయ్ తాగాలండి మా ఆవిడతోటి. ఎందుకంటే ఎన్నో మనకు గొడవలు అవుతూ ఉంటాయి అని ఎలా తెలుసుకోవాలంటే కానీ ఇంత సింపుల్ గా ఒక ఛాయ్ తాగితేనే వాళ్ళ సమస్యలు తీరుతాయి అనేది ఈ సినిమాలో బాగా చూపించారు. అలాగే సుమ గారు అలాగే రవిప్రకాష్ గారి కెమిస్ట్రీ బాగుంది. అలాగే లాస్ట్ వరకు కూడా అసలు ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ తోటి, అంటే ఒక భర్త చేసే పని భార్య ఎంకరేజ్ చేయడం, అది కూడా భర్త చేసే తప్పే కానీ నేనున్నా నీకు అంటే కష్టంలో కాదు నీతో సుఖంగా ఉండాలి అనేది ఈ సినిమా కాన్సెప్ట్ అనమాట. సినిమా ఈజ్ వెరీ గుడ్. ఈ శుక్రవారం రిలీజ్ సినిమాలో ఒక ప్రేమ అంటే ఒక మంచి సబ్జెక్టు. అంటే నేను ఒక్కడినే వచ్చినప్పుడు మూవీకి అయితే ఇప్పుడు నేను మా ఫ్యామిలీ మా ఊరికి తీసుకొచ్చి చూపిస్తే నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా కొందరు మారుతారు. అలాగే మీరు కూడా మీ ఫ్యామిలీని తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రేమ అంటే సినిమా చూపించండి. ఈజ్ వెరీ గుడ్. ఫ్రైడే ఈజ్ సూపర్ గుడ్ సినిమా. థ్యాంక్ యూ. 100% థ్రిల్ ప్రాప్తిరస్తు మన ప్రేమంటే మూవీ ద్వారా నవనీత్ శ్రీరామ్ గారి డైరెక్షన్ డెబ్యూ పర్ఫెక్ట్ లాంచ్ అయ్యారు. మన ప్రాపర్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ లియోన్ జాన్స్ మ్యూజికల్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, హీరో హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ అండ్ వాళ్ళ కెమిస్ట్రీ ప్రాపర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ పెయిడ్ వాళ్ళది. అండ్ సుమా కనకర గారు ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పోల్స్ క్యారెక్టరైజేషన్ చేశారు దీనికి. అండ్ మన వెన్నెల కిషోర్ గారి అండ్ సుమా కనకర గారి కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ కానీ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కానీ టెక్నికాలిటీస్ ప్రొడక్షన్ కానీ సో డెప్యూటీ డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ గారి డైరెక్షన్ చాలా బాగా కుదిరిందండి. 100% ఈ రోజు రిలీజ్ అయిన నంబర్ ఆఫ్ మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యామిలీ హోల్సమ్ నాన్ స్టాప్ హిలేరియస్ ఎంటర్టైనర్ మన ప్రేమంటే. ట్యాగ్లైన్ పెట్టారు థ్రిల్ ప్రాపర్టీ వస్తూ మనం అనుకున్నట్టు 100% హోల్సమ్ ఎంటర్టైనర్ థ్రిల్ ప్రాపర్టీ వస్తూ మన ప్రేమంటే మూవీ. ప్రేమంటే చూడండి థ్రిల్ యూ అంటే పెళ్లికి ముందు కూడా ఎంత థ్రిల్ ఎంజాయ్ చేస్తాం, పెళ్ళి అయిన తర్వాత కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ప్రియదర్శిని హీరో క్యారెక్టర్లో, ఆనంద్ని హీరోయిన్ క్యారెక్టర్లో ఒక డ్రామా, ఒక రొమాంటిక్, ఒక ఫ్యామిలీ ఫన్స్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే కనుక ఈ మధ్యకాలంలో ఇలాంటి ఫన్ మూవీ నేను చూడలేదు. ఆడియన్స్ కూడా కరెక్ట్ అయ్యే విధానంగా కామెడీ రోల్స్ వెన్నెల కిషోర్ గారు కానీ సుమ గారు కానీ వాళ్ళ రక్షణ శాఖలో ఉంటూ కూడా మనకు హార్ట్ఫుల్గా నవ్వించే సన్నివేశాలు డైరెక్టర్ శ్రీరామ్ అయితే కనుక అద్భుతంగా తీశాడు. స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మనకు మనస్ఫూర్తిగా కావాల్సింది ఏంటి, హార్ట్ఫుల్గా తీసుకోవాల్సింది ఏంటి అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒకరి అభిప్రాయాలు ఒకరు ఏంటి అనేది చాలా క్యూట్గా ప్రజెంటేషన్ చేశారు హీరో హీరోయిన్. వీళ్ళ అభిప్రాయాలు తగ్గట్టుగా బోర్ అనేది రాకుండా ప్రతి ఒక్క కరెక్ట్ అయ్యే సన్నివేశాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మ్యూజిక్ అయితే కనుక అవసరం ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కనుక నవ్వుతోనే సరిపోయిందన్న. ఈ మధ్య కాలంలో ఇలాంటి కామెడీ సినిమాలు మీరు చూసుంటారు. ఈ సినిమాని చూడండి, మౌంట్ అంతా కూడా చెప్పండి. ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మూవీ ప్రేమంటే. హాయ్ బ్రదర్,
ఇప్పుడే నేను ప్రేమ అంటే మూవీ చూశాను, చాలా బాగుంది. చాలా చాలా స్టోరీ అయితే అదిరిపోయింది. అతను న్యూ డైరెక్టర్, చిన్న వయసులో అంత మంచి కాన్సెప్ట్ వేసి కామెడీ అదరగొట్టాడు, అందరిని నవ్వించాడు. ఆ హీరోయిన్ ఏంటంటే బాబు చాలా బాగా యాక్ట్ చేసింది. ఆ ఐస్, ఆ డైలాగు, ఆ గ్లామర్ చాలా బాగుంది. థియేటర్ బట్టి చాలా బాగుంది. కానీ డైలాగ్, ఆ అమ్మాయి డైలాగ్ చెప్తుండే మంచి హీరోయిన్. ఇలాంటి హీరోయిన్ చాలా తక్కువ మంది చూశాను. ఇప్పుడే మన థియేటర్లో చాలా హౌస్ఫుల్ ఉన్నారు జనం, చాలా బాగుంది. ఇటువంటి మూవీ చాలా టైం అయింది, ఒక 4 months 6 months లోపల ఇటువంటి మూవీ రాలేదు. ఈ మూవీ లవ్ స్టోరీ అన్న ప్రేమ అంటే ఇది ఒక మొగుడి పిల్ల అంటే హస్బెండ్ మిస్సెస్ స్టోరీది చాలా బాగుంది. అలాగే కామెడీ పెట్టి చాలా నీట్గా ఉంది, చూడాలనిపించింది, ఇంకా చూడాలనిపించింది. వెంటనే అయిపోయిందండి మూవీ, చాలా స్పీడ్గా అయిపోయింది. కానీ నాకు ఇంకా బాగుండాలనిపించింది. చాలా బాగుంది. మీరు అందరూ చూడండి, హ్యాపీగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా చూడాలి మూవీ. అందరికీ చెప్పండి, మీరు చాలా ఆనందపడతారు, హ్యాపీగా నవ్వుకుంటారు థియేటర్లో. చాలా ఏమంటే ఒక డిఫరెంట్ లవ్ స్టోరీలో మామూలుగా అసలు యాక్షన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సినిమాలలో ప్రేమ అంటే నిజంగా పెళ్ళైన తర్వాత భార్యపై భర్తపై భార్యకి ఎలా ఉండాలి ప్రేమ, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఎలా పాల్పంచుకుంటారు ఇద్దరు, జీవితాన్ని ఎలా లైఫ్ లీడ్ చేస్తారు. మంచి కామెడీ థ్రిల్లర్ మూవీ పోయా, చాలా బాగుంది. ఈ సినిమా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. సాంగ్స్ చాలా బాగున్నాయి, మ్యూజియం బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. మీకు అసలు సినిమా చూస్తే భార్య భర్తల బాండింగ్ ఎలా ఉండేది బాగా కరెక్ట్ అయితే ఆడియన్స్కి. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్